ల్యాండ్ తీసుకున్నప్పుడు లేకపోతే అమ్మినప్పుడు ఉమ్. డాక్యుమెంట్ మీద ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ అనేది జస్ట్ ఆ డాక్యుమెంట్ వరకే పరిమితం, మిగతా అంతా వేరే ఉంటుంది డబ్బుల విషయంలో అంటారు. రెండు వాల్యూస్ ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది, ఒకటి ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ వాల్యూ ఉంటుంది. సో రెండు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దాని వైట్లో మిగతాది ఎలా అనేది యాజ్ పర్ మనం టేబుల్ సిట్టింగ్ లో వచ్చినప్పుడు మాట్లాడేది అదంతా కూడా. ఎస్ సార్. ఈ బ్రోకర్ వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తుంది సార్ ఈ రియల్ ఎస్టేట్లో అసలు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బ్రోకర్ వ్యవస్థ లేదు. ఓకే. ఇప్పుడు బ్రోకర్ వ్యవస్థ మొత్తం నశించిపోయింది. ఇవాళ అందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ గా ఉన్న తర్వాత ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ప్రాపర్టీ కన్సల్టెంట్, ప్రాపర్టీ అడ్వైజర్స్ ని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేస్తుంది. ఇవి ద్వారా ఏంటంటే ప్రాపర్ గా వాళ్ళు ఒక సరైన ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన లీగాలిటీ డాక్యుమెంట్ ప్రతిదీ ఏజెంట్ కి కానీ, ఆ ప్రాపర్టీ అడ్వైజర్ కానీ, కన్సల్టెంట్ కానీ, ఆ ప్రాపర్టీ మేనేజర్ కి దగ్గర ఉంటుంది. సో దాని ద్వారా ఇవాళ ప్రాపర్టీ ఇన్ని కంపెనీలు మార్కెట్ లో ఉండి ఇంత పెద్దగా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇంత పెద్ద మార్కెట్ కావడానికి రీజన్ ఏంటంటే ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్ గా రావడము, ఇంత నీట్ గా ఒక సెగ్మెంట్ గా క్రియేట్ చేయడం వల్లనే ఇవాళ జరుగుతుంది మార్కెట్. సో ఇవాళ బ్రోకర్ దందాలు అవన్నీ లేవు. ఏదన్నా కూడా నీట్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ద్వారా మాత్రమే మార్కెట్ చేస్తున్నారు. త్రూ ఏజెంట్స్ ఉంటారు కంపెనీకి, వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ లేకుండా ఏ మార్కెట్ నడవదు.